నవంబర్ 26 చంద్రశేఖర్ సార్ వచ్చినప్పుడు నాకు భారత రాజ్యాంగం ఆమోదించబడినటువంటి రోజు. అర్థమైందా? రాజ్యాంగం ఆమోదించబడిన రోజు. ముందుగా పిల్లలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. రాజ్యాంగంలో ఏమేమి ఉంటాయి? ఈ రోజునే రాజ్యాంగ దినోత్సవాన్ని జాతీయ లా దినోత్సవం అని కూడా అంటారు. నేషనల్ లా డే. ఈరోజు రాజ్యాంగం అనేది ఏంపా అంటే, ఈ రాజ్యాంగాన్ని మన దేశాన్ని అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తే, బ్రిటిష్ వాళ్ళని మన దేశం నుంచి తరిమి కొట్టినప్పుడు, ఆ తరిమి కొట్టిన తర్వాత మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వసంత వాళ్ళకి తీసుకోవాలి, ఫ్యామిలీ తీసుకున్నాం. వాళ్ళ తాత ఉన్నాడు, ఇప్పుడు పెద్ద ఆయన. వాళ్ళ తాత ఆధ్వర్యంలో వాళ్ళ ఫ్యామిలీ నడుపుతున్నారు కదా. వాళ్ళ అన్నదమ్ములు ఉంటారు, 2 అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళని అందరినీ కట్టుదిట్టంగా అంటే ఇట్లా చేసుకోండి అని చెప్పి ఒక విధి విధానంతో నడుపుతుంటారు. అలాగా మన దేశాన్ని మనమే పరిపాలించుకోవడం కోసమే మనం ఎలా పరిపాలించుకోవాలి, ఆ పరిపాలించుకునే విధానంలో ఏమేమి విధానాలు ఉండాలి అనే దానికోసమే ఈ రాజ్యాంగం. ఈ రాజ్యాంగం అనేది ఉరికినే కాదు. ఇది మన దేశంలో ఉన్నటువంటి అనేక మంది గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప మేధావులు, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, ఇంకా విజయలక్ష్మి పండిత్, అయ్యంగారు, చాలా మంది సభ్యులు, అనేక మంది సభ్యులు దేశ విదేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాలను తిరిగి ఆ దేశాలలో ఉన్నటువంటి మంచిని గ్రహించుకొని వచ్చి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఊరికనే రాయలా కూర్చొని వివిధ దేశాల్లో ఉన్నటువంటి సమాచారాన్ని అంతా తీసుకొని వచ్చినారు, మంచిని తీసుకొని వచ్చినారు. ఈ రాజ్యాంగంలో మన బుక్ తీస్తానే ఉంటుంది, ప్రవేశిక మొగ్గులని. ఏ బుక్ లో అయినా మన టెక్స్ట్ బుక్ లో మొదటి పేజీలో అది కనిపిస్తుంది. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే భారతదేశం అనేది భారతదేశము సర్వస్వతంత్ర సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం అని తెలుస్తుంది. అది అర్థమైందా? బుక్ లో తెలుగులో చూసుకొని ఉంటుంది. సర్వస్వతంత్ర సామ్యవాద లౌకిక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యము మన దేశం. దాంట్లో సర్వస్వతంత్రం అంటే ఏంటంటే భారతదేశంలో ఉన్న పౌరులందరూ స్వతంత్రంగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. దీన్ని దేశంలో ఏ రాష్ట్రానికైనా పోవచ్చు, మీరు ఎవరు అడ్డగించడానికి వీల్లేదు మిమ్మల్ని. సామ్యవాదం అనేది మన బుక్లలో మాత్రమే ఉంటుంది, కానీ అది ఇంతవరకు అయితే అమలు కాలే. సామ్యవాదం అంటే ఏమంటే దేశంలో ఉన్నటువంటి అందరూ దేశ ఆస్తులన్నీ సమానంగా ఉండాలి అందరికీ. కానీ ఉన్నాయా? ఒకడు పెద్ద సౌకర్యం ఉన్నాడు, ఒకడు ఇంకా ఈరోజు అడుక్కునేవాడు కూడా ఉన్నాడు. అర్థమవుతుందా? కాబట్టి ఇది సామ్యవాదానికి మన చెప్పు చేతుల్లో ఉంది. కానీ ఒకప్పుడు అయితే పెద్ద ఇంకా బడా నాయకుల దగ్గర ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా లేని వాళ్ళకి పంచినారు. సో ఈ విధంగా సామ్యవాదం. ప్రజాస్వామ్యం అంటే మనం పరిపాలించుకునేది. ఎలక్షన్ ద్వారా ఓటు హక్కు కలిగి మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్పంచ్ జరుగుతుంది. ఎలక్షన్ సర్పంచ్కి పోటీ చేసినటువంటి వ్యక్తులు నీకు నచ్చినట్టుగా నువ్వు ఓటు వేసుకోవచ్చు. కానీ ఓటు వేసేటప్పుడు కూడా మనల్ని ఏం చేస్తున్నారు? డబ్బులకి లొంగిపోవడము, చికెన్ మటన్కి ఇస్తే లొంగిపోవడము, చీరలు ఇస్తే లొంగిపోవడము, ఇలాంటి వాటిని కూడా మనం వ్యతిరేకించాలా. మన విద్యార్థులుగా మన తల్లిదండ్రులకి చెప్పాలా. అమ్మా, ఇప్పుడు ఇద్దరు నిలబడినాడు, మోహన్ గారు నిలబడినాడు, వసంత నిలబడింది. వీళ్ళిద్దరిలో ఎవరు మంచి వాళ్ళు, మన గ్రామానికి ఎవరు బాగా చేస్తారు, ఇట్లా ఆలోచించి ఓటు వేయాలని మీ తల్లిదండ్రులు చెప్పాలా. అర్థమవుతుందా? కానీ వాళ్ళు 500 ఇచ్చినాడు, 500 ఇచ్చినాడు అని చెప్పి డబ్బులు జోలో పెట్టుకుని ఓటు వేయకూడదు. అర్థమవుతుందా? ఇది ప్రజాస్వామ్యం అంటే. లౌకిక రాజ్యం అంటే మన రాజ్యం, మన దేశంలో మత ప్రమేయం లేని రాజ్యం. మత ప్రమేయం అంటే ఏ మతము అందరూ సమానమే. హిందూ మతం, క్రిస్టియన్ మతం, ముస్లిం మతం, సిక్కులు, బౌద్ధులు, రకరకాలైనటువంటి కొన్ని వేల మతాలు ఉన్నాయి మన దేశంలో. అందుకే మన దేశానికి అనేక మతాలకు పుట్టినిల్లు మన దేశం. అన్ని మతాలు ఒక్కటే. ఏ మతాన్ని
మనం ఏ మతాన్ని చులకనగా మాట్లాడకూడదు. ఏ మతాన్ని గొప్ప, నా మతం గొప్పది, మేమే గొప్ప అని అనుకోకూడదు. అన్ని మతాలు ఒక్కటే. గణతంత్ర రాజ్యం అంటే మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటాం. అదే గణతంత్ర దినోత్సవం జరుపుతాం కదా, ఎప్పుడు జనవరి 26. సో కాబట్టి మన దేశాన్ని మనమే పరిపాలించుకునే విధానమే రాజ్యాంగంలో రాయబడింది. ఇంకా ఈ రాజ్యాంగంలో కూడా కొన్ని నీకు ఎన్నైతే ప్రజలకు, పౌరులకు ఎన్నైతే మనం ఏ విధంగా అయితే ఉండాలో, నువ్వు రాజ్యాంగానికి కూడా లోబడి కొన్ని షరతులు కూడా ఉన్నాయి, కండిషన్లు ఉన్నాయి. అంటే నేను చికెన్ తిన్నానని చెప్పి మెడకేసుకుని ఊరంతా తిరగాల్సిన అవసరం లే. అర్థమవుతుందా? అంటే రాజ్యాంగం నీకు ఇచ్చింది, కొన్ని హక్కులు ఇచ్చింది, బాధ్యతలు కూడా ఉన్నాయి, నీకు రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి. మానవునికి కొన్ని, అంటే పౌరులకి, ఇండియా భారతదేశ పౌరులకి కొన్ని హక్కులు బాధ్యతలు కూడా ఇచ్చింది. బాధ్యతలు, హక్కులు ఏమిటి అంటే నువ్వు స్వేచ్ఛగా మాట్లాడచ్చు, ఎక్కడైనా మాట్లాడచ్చు. కానీ మాట్లాడేటప్పుడు కూడా ఒకరిని ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా మాట్లాడాలా. మత స్వాతంత్రం హక్కు, మతం నువ్వు ఏ మతంలో అయినా చేరొచ్చు, నేను ఎవరు అడ్డగించేది లేదు. నువ్వు ఏ మతానికైనా పోవచ్చు. ఇప్పుడు హిందూ మతం ఉంది, హిందూ మతం నుంచి ముస్లిం మతం చేరొచ్చు, క్రిస్టియన్ చేరొచ్చు, నీకు నచ్చాలంటే. కానీ ఎందుకు నువ్వు ఆ మతం లేకపోతున్నావు అని అడ్డగించడానికి వీల్లేదు. కానీ పోయేటప్పుడు నువ్వు మతం ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా, మతాన్ని గురించి చెప్పేటప్పుడు ఇంకా ఒక మతాన్ని చులకనగా మాట్లాడరాదు. స్వేచ్ఛ, స్వాతంత్ర హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది. తర్వాత పీడనాన్ని నిరోధించే హక్కు కూడా ఉంది. అంటే 6 నుంచి 18 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలతో పెళ్లి చాకరీ చేయించుకోకూడదు, పనులకు పంపివ్వదు. మీ తల్లిదండ్రులైనా సరే 6 నుంచి 18 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లల్ని పనులలో పెట్టకూడదు. గనులలో కానీ, ఫ్యాక్టరీలో కానీ కార్మికులుగా పనిచేయడానికి అవకాశం లేదు. అట్లా ఉంటే మీరు జస్ట్ ఒక ఫోన్ కొడితే మీ తల్లిదండ్రుల మీద కూడా కేసు పెడతారు. అర్థమవుతుందా? మన తర్వాత ఆస్తి హక్కు ఉంది, రాజ్యాంగ పరిహార హక్కు. నీకు ఏదైనా హక్కులకు భంగం కలిగితే, నీకు ఏదైనా నష్టం కలిగిస్తే ఎవరైనా, నువ్వు ఎక్కడైనా స్వేచ్ఛగా పోయి పోలీస్ స్టేషన్లో కానీ ఇంకో కోర్టులకు కూడా వెళ్ళడానికి కూడా నీకు అవకాశం ఉంది. ఇవన్నీ రాజ్యాంగం నీకు ఇచ్చింది, ప్రజలకు ఇచ్చింది. కానీ నువ్వు కూడా ప్రజలు నీకు ఇచ్చినానని చెప్పి దానివన్నీ ఎట్లంటే అట్లా చేయకూడదు. నీకు కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి, విధులు ఉన్నాయి. ఇదేది మన స్కూల్, ఇది దేశం యొక్క ఆస్తులని, దేశం యొక్క ఆస్తులు, గవర్నమెంట్ ప్రభుత్వ ఆస్తులని రక్షించుకునే బాధ్యత కూడా నీకు ఇచ్చింది. ఇప్పుడు ఈ కిటికీ ఉంది, మోహన్ గారు రాళ్ళతో కొడతాడు, దీన్ని పగలగొడతాడు. ఇది ఎవరిది ఆస్తి? ఇది ఎవరిది? ఇది ప్రభుత్వ ఆస్తి. ప్రభుత్వం అంటే ఎవరు? నువ్వే, మనమే. ఈ ప్రభుత్వ ఆస్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ఉంది. ఏమి ఆ గోడ ఉంది, గోడని పగలగొడతావు, తప్పది. మన జాతీయ జెండా ఉంది, దాన్ని గౌరవించాలా. జాతీయ జెండా ఉంది, జాతీయ గీతాన్ని గౌరవించాలా, జాతీయ పతాకాన్ని గౌరవించాలా. ఇలాంటి విధులు కూడా ఉన్నాయి మనకి. ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకోవాలా. చాలాంటివి చాలా ఉన్నాయి. మీరు పెద్ద నెక్స్ట్ 5th క్లాస్ పోతే హక్కులు, బాధ్యతలు, ఆదేశ సూత్రాలు ఇవన్నీ చదువుకుంటారు. నెక్స్ట్ క్లాస్ పోతే, పెద్ద క్లాస్ 6, 7 పోతే. అంటే ఏమి, ప్రభుత్వం మనకు కల్పించినటువంటి హక్కులు ఎన్ని ఉన్నాయో బాధ్యతలు కూడా ఉన్నాయి, మనం కాపాడుకోవాలా. నేను ఉన్నానని చెప్పి నా ఇష్టం వచ్చినట్లా చేసే లేదు. మీరు బాధ్యతలు కూడా కొన్ని ఇచ్చినారు. కాబట్టి ఈ బాధ్యతలన్నీ ముందుకు పోవాలా. అర్థమైందా? ఏ మంది కాదు లేలే స్కూలు అని ఎట్లా చేయకూడదు. ఇప్పుడు సచివాలయాలు ఉన్నాయి, ప్రభుత్వ ఆస్తులు, హాస్పిటల్ ఉన్నాయి. ఇవన్నీ మనమే. ప్రభుత్వానికే. ప్రభుత్వం అంటే ఎవరు? మనమే. ప్రభుత్వంలో మనం కూడా ఒక భాగస్వామ్యమే. ఇప్పుడు చూడండి, ఆ వాటర్ ట్యాంక్ ఉంది, అది ఎవరు ఇచ్చాడు? గవర్నమెంట్ది. ఏం చేస్తారు? ఎవరు పట్టించుకోరు. నీళ్లు కాలిపోతానే ఉంటాయి, పోతుంటాయి. ఆన్ చేస్తారు, కొన్ని నిండి పోతూనే ఉంటాయి. ఆ నీళ్ళు అన్నీ పోతాయి, ఊరంతా బురద అవుతుంది, దోమలు వస్తాయి, దోమలు కుడతాయి, అందరికీ జ్వరాలు వస్తాయి. కానీ మన భారతీయ పౌరుడిగా మనం కూడా ఏం చేయాలని, అవును నిండిందని చెప్పి ఆపు చేసి రావచ్చు. మనం కూడా 60 పెద్దలకి ఎవరికైనా చెప్పొచ్చు. చేస్తున్నామా ఎవరన్నా? ఎవరో చేయాలా, ఎవరో ఆఫ్ చేయాలంటే కాదు, మనం కూడా దాని బాధ్యతగా తీసుకోవాలి. కాబట్టి మనం ఒక పౌరులుగా
మనం కష్టపడి చదువుకొని ముందుకు పోతే మన రాజ్యాంగాన్ని మనం గౌరవించినట్లే. అర్థమైందా? ఓకే, ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు.